హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయ్ దుర్గా. ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకుంటున్నానంటే 15 lakhs కే ఎంతో లగ్జరీగా వుడ్ వర్క్ అయితే చేపించారు. అంటే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి చూడండి. ఆగండి ఆగండి, కొంప తీసి మీరు ఇదేదో ప్రమోషన్ వీడియో అనుకుంటున్నారేమో. మనకింకా అంత సీన్ రాలేదులే, కానీ మీరు మాత్రం ఇప్పుడు అలా అనుకోకండి. ఈ హౌస్ మా ఫ్రెండ్ వాళ్ళది, గృహప్రవేశానికి వచ్చాలండి. నాకు వీళ్ళ హౌస్ బాగా నచ్చింది. అంటే వుడ్ వర్క్ ఒక ఫారెన్ స్టైల్ లాగా అనిపిస్తుంది. నాకు బాగా నచ్చి వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నా. సరే, ముందు బాగా ఆకలిగా ఉందండి. ముందు భోజనానికి వెళ్ళి తిన్న తర్వాత హౌస్ మీకు చూపిస్తా. ఎంతైనా గేటెడ్ కమ్యూనిటీలో ఇచ్చే ఫెసిలిటీసే వేరండి. అయితే ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. జిమ్ కానీ, గేమ్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఆఖరికి గ్రాసరీస్ కూడా ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. నాకు ఇదేదో కొత్తగా అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. లిఫ్ట్ లోకి వెళ్ళటానికి కూడా ఒక పెద్ద రూమ్ లోకి వెళ్ళినట్లు పెద్ద పెద్ద డోర్స్ ఇచ్చారు. మా వాళ్ళు ఇక్కడ ఉండి ఏంటో సోఫా సెట్ చూస్తున్నారు. చాలా బాగుందండి. కానీ దగ్గరుండి చూస్తే ఎలా ఉంటుందో దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. నాలాంటి ఓసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే డస్ట్ పడకుండా తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటది ఈ సోఫా సెట్. దగ్గరుండి చూసినా కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. ఫైనల్ గా చూడటానికి సింపుల్ గా ఉందని చెప్పొచ్చు. సరే పదండి, ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం. బాగా ఆకలేస్తుంది. భోజనాలకు వెళ్ళినప్పుడు ముందు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడాలండి. నేను ఒకసారి చూస్తాను ఏమేమి ఉన్నాయో. వడియాలు, బజ్జీలు, పూరీలు, బొబ్బట్లు, పులిహార, పన్నీర్ కర్రీ, వంకాయ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్, బెండకాయ ఫ్రై, టమాటా పప్పు, సాంబారు, పెరుగు, బీరకాయ పచ్చడి, గులాబ్ జామ్ కూడా ఉందండోయ్. ఇంకా ఫైనల్ గా ఐస్ క్రీమ్. నేనైతే కొన్ని ఐటమ్స్ పెట్టించుకొని వచ్చాను. ఇవి తిన్న తర్వాత మిగతా ఐటమ్స్ టేస్ట్ చూస్తా. సరే, ఫుడ్ అయితే చాలా బాగుందండి. అంటే సాఫ్ట్ గా ఉంది. నువ్వు ఇల్లు చూపిస్తా అని వీడియో స్టార్ట్ చేసావు. భోజనాలు చూపించడానికే సరిపోయింది, ఇంకెప్పుడమ్మా అని అంటారేమో మీరు. వెళ్దాం వెళ్దాం, ఒక్క నిమిషం అండి. ఇక్కడ చూడండి, బజ్జీల్లోను పూరీలు ఇక్కడ నుండి చేసుకొని తీసుకొస్తున్నారు అనుకుంటా భోజనాల దగ్గరికి. ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ ఇచ్చారండి. మనం ఉంది ఇప్పుడు పైన ఫ్లోర్ లోనే, అంటే పైన కూడా కార్ పార్కింగ్ ఇచ్చారు. సరే సరే, లేట్ చేయకుండా మీకు ఇల్లు అయితే చూపిస్తాను, వచ్చేయండి. సరే సరే, మీరు ఇల్లు చూసే ముందు ఒక్కసారి ఇటు చూడండి. ఎప్పుడైనా మీరు చూసారా అంటే అపార్ట్మెంట్ లో ఇలా పందిరి వేయటం? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. కొన్ని కొన్ని సాంప్రదాయాలను పాటించాలి. చిన్న పందిరైనా చూడటానికి బాగుంది కదా. లోపలికి వెళ్దాం రండి. ఇంకా స్టార్టింగ్ లోనే ఇలా రాగి దాంట్లో నీళ్లు పోసి పెట్టారు, బాగుంది. ఆంధ్ర వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. తెలంగాణ గృహ ప్రవేశంలో కంపల్సరిగా గోవిందునికి కళ్యాణం చేస్తారు. అంటే గృహలక్ష్మి కళ్యాణం. ఇంటిని లక్ష్మీదేవిగా భావిస్తారు కదా, అందుకనే ఇలాగ కళ్యాణం జరుపుతారు. శివపార్వతుల కళ్యాణం కూడా కొంతమంది చేయించుకుంటారు ఇలాగే. సారీ, ముందు చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. మీరు కూడా స్వామిని దర్శనం చేసుకొని ఏదైనా కోరుకోండి. సరే, హౌస్ గురించి మాట్లాడతా. వీళ్ళు ఎక్కువగా వైట్ కలరే వాడారు. వైట్ అంటేనే క్లాసీ లుక్. మెయింటెనెన్స్ కి కొంచెం కష్టమైన లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వుడ్ లేకపోతే వాళ్ళు తెలియటం లేదు, కానీ చూడటానికి కొత్తగా ఉంది. ఇంక ఈ కార్నర్ లో ఫ్లవర్స్ పెట్టేశారు. మళ్ళీ ఒకసారి హాల్ ని చూద్దాం. అదిగోండి మా అక్షయ వస్తుంది కదా, అదేనండి ఎంట్రన్స్. ఇంక ఇక్కడ చూడండి, మనకు నచ్చిన ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్స్ తో సహా వుడ్ వర్క్ చేసిన వాళ్ళే ఇచ్చేస్తారు. ఏసీ ఇస్తారో లేదో నాకు తెలియదండి. ఇంక ఇక్కడ ఏమైనా షో ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సరే, ఈ బెడ్రూమ్ కి ఎదురుగానే కిచెన్, దేవుని గది ఉంది. ఫ్రిడ్జ్, ఓవెన్ ఒకేసారి పెట్టేశారు. ఇంకా స్టవ్, చిమ్నీ, షింక్, ఇంకా ఇటు పక్క ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనుకుంటా. సరే, వాష్ ఏరియాకి వెళ్దాం రండి. ఈ మధ్య చాలా మంది ఇలా వాషింగ్ మిషన్ తో పాటు అంట్లు తోముకోవడానికి కూడా బయట ఇచ్చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఇలాగా. ఇవేంటో తెలియదు కానీ వైర్ లాగా ఉన్నాయి, కానీ భలే స్ట్రాంగ్ గా ఉందండి. పవరాలు రాకుండా, లైటింగ్ కూడా మిస్ అవ్వకుండా బాగా పెట్టించారు. ఇంకా బట్టల రేటాన్ని కూడా బాగా ఇచ్చారు. వంట గది పక్కనే పూజ గది ఉంది. నాకు పూజ గది సపరేట్ గా ఉంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు అందరు బాగా పెడుతున్నారులేండి ఇలా సపరేట్ గా. ఇక్కడ కనిపిస్తున్న కుండల గురించి చెప్తాను. నాకు కూడా తెలియదు, నా ఫ్రెండ్ అడిగితే చెప్పింది. ఆడపిల్లలు కోడల వరుస అయ్యే వాళ్ళు ఈ కుండలను పట్టుకొని వస్తారంట. మాకు ఆంధ్ర వైపు అయితే ఆడపిల్లతో నిండు బిందుతో నీళ్లు తెప్పిస్తారు. అంతేలేండి, ప్రాంతానికి తగ్గట్లు ఆచారాలు. ఇంకా ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ నవగ్రహాలు పూజ చేశారు. బాల్కనీ చూడండి, దీనికి కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇందాక మనం కిచెన్ లో నుండి వాష్ ఏరియా చూపిస్తూ వీడియో తీసాను కదా, అదేనండి వాష్ ఏరియా. ఇంక ఇక్కడ నుండి వ్యూ చూడండి, భలే కనిపిస్తుంది. ఇది ఏం వుడ్డో కానీ భలే స్మూత్ గా ఉందండి. చూసారు కదా, రన్నింగ్ డోర్ ఇచ్చారు. ఇంకా కలర్ కూడా వైట్ అండ్ గ్రే ఇచ్చేసారు. ఇదిగోండి, ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇంకా బెడ్స్ వేయలేదండి వీటికి. ఈ రూమ్ కి సెపరేట్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. వీళ్ళకి బెడ్రూమ్స్ కి రెండింటికి బాల్కనీలు బాగానే పెద్దగానే వచ్చినాయి కదా. అయ్యో, మీకు చెప్పలేదు కదా, ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అండి. మీకు అర్థమయ్యే ఉంటదిలేండి. సరే సరే, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.